ఓ నకిలీ బ్రేక్ ఇన్స్పెక్టర్ కక్కుర్తికి 5గురు విద్యార్థులు బలయ్యారు. తాము రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారులమంటూ జాతీయ రహదారిపై లారీలు ఆపి డబ్బులు వసూలు చేసే ముఠా వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని పోలీసుల విచారణలో తేలింది. అంతేకాదు ఆ నకిలీ ఆర్టీఏ అధికారుల మాఫియా వెనుక అవినీతి పోలీసు అధికారి ఒకరు ఉన్నారనే విషయం ఇప్పుడు పోలీసు వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని గణపవరం వద్ద జాతీయ రహదారిపై 4 రోజుల క్రితం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 5గురు బీటెక్ విద్యార్థుల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మొత్తం 6గురు విద్యార్థులతో కూడిన కారు గణపవరం వద్ద ట్రాక్టర్లతో కూడిన కంటైనర్ ట్రాలీ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో 4గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా 2 పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఆస్పత్రికి తరలించగా చిలకలూరిపేటలో చికిత్స పొందుతూ మరొక విద్యార్థి మృతి చెందాడు. మొత్తం మీద 5గురు విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. చనిపోయిన విద్యార్థుల్లో 4గురు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తరువాత కారు మితిమీరిన వేగంతో నడపడంతోనే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని తొలుత పోలీసులు భావించారు. కానీ విచారణలో బయటపడ్డ నిజాలు చర్చనీయాంశంగా మారాయి. ట్రాక్టర్ల లోడుతో వెళుతున్న భారీ లారీ ట్రాలీని ఆర్టీఏ అధికారులు తమ కారుతో ఓవర్టేక్ చేసి ఆపేశారని, లారీని రోడ్డు పక్కకు తీసుకుపోయే క్రమంలో విద్యార్థుల కారు లారీని ఢీకొందని సీసీ కెమెరాల ద్వారా తెలుస్తోంది. ఆర్టీఏ అధికారులు ముందు వెనక చూసుకోకుండా లారీని అకస్మాత్తుగా, అందులోనూ విపరీతమైన వేగం, ట్రాఫిక్ ఉండే జాతీయ రహదారిపై ఆపడానికి ప్రయత్నించడం వల్లే ప్రమాదం జరిగిందని అందరూ భావించారు. ఈ వార్తల నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు తమకు ఈ ప్రమాదానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. లారీ ట్రాలీని ఆపిన కారు నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు బయటపడ్డాయి. పోలీసు శాఖలో పనిచేస్తున్న ఓ ఐఏఎస్ కొడుకు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తాను బ్రేక్ ఇన్స్పెక్టర్ అని చెప్పుకుంటూ జాతీయ రహదారిపై లారీలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్న విషయం పోలీసుల తాజా విచారణలో బయటపడింది. డబ్బులు వసూలు చేయడానికి నకిలీ బ్రేక్ ఇన్స్పెక్టర్ తన ముఠా సభ్యులతో కలిసి లారీ ట్రాలీని అకస్మాత్తుగా జాతీయ రహదారిపై ఆపేయడం జరిగిందని, ఆ వెంటనే విద్యార్థుల కారు ఢీకొట్టడం జరిగిపోయిందని తెలుస్తోంది. దీంతో నకిలీ బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారమెత్తిన పోలీస్ అధికారి కొడుకుతో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఓ నకిలీ బ్రేక్ ఇన్స్పెక్టర్ తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించుకోవడం కోసం చేసిన దుర్మార్గమైన పని వల్ల 5గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసలు విషయం తెలుసుకున్న బాధిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారితే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.